మొత్తం మీద రిజిస్ట్రేషన్ ఇప్పుడు అయింది. మరి భారతీయుడు సినిమా గుర్తుకొచ్చిందా లేదా? 500 తిన్నారా? ఎంత పర్ఫెక్ట్గా వచ్చినా కూడా ఏదో ఒక రీజన్ తోటి పైసలు అయితే మింగుతారు. ఎంత కరెక్ట్ ఉన్నా చాష్టమనాల్లో ఏమనాలో తెలియదు, కానీ మాకు ఎవ్రీడే అడ్వెంచరే. అటు తాండూరైబి బెల్లంపల్లి మంచిర్యాల పోవాలన్నా ఆ రోడ్ కూడా డాంబరే, కానీ అది పర్ఫెక్ట్గా లేదు. అండ్ ఇక ఆసిఫాబాద్ అంటే ఇక అది చెప్పొద్దు, ఇక వేరే లెవెల్ అడ్వెంచర్. ఎట్లుంటాయి రోడ్లు. ఓ ఇట్లాంటి రోడ్ల మీద ఇంత మంచి మంచి బండ్లు పట్టుకొని ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి. ఇక బండ్లు ఖరాబ్ అవుతాయి అంటే ఎందుకు కావు. పాపం మా వినోద్ బ్రో అయితే ఇదే రోడ్ మీద డైలీ ట్రావెల్ చేస్తాడు. అంటే సింగరేణిలో వర్క్ చేస్తాడు కాబట్టి ఇదే రూట్, ఇదే రోడ్, డైలీ ఇదే రూట్లో పోవాలి రావాలి. అదృష్టం అనుకోవాలి ఈ ఐరన్ బ్రిడ్జ్. ఇది లేనప్పుడు అయితే ఈ వాగుల మా బైకర్స్, మా రైడర్ల పరిస్థితి ఒక ఘోరంగా ఉండే. ఓకే మై కేవరెడ్స్, ఫైనల్లీ ఆసిఫాబాద్ రీచ్. అండ్ రీచ్ అయిన తర్వాత మా ఫ్రెండ్ది షాప్ ఉంది ఆసిఫాబాద్లో, శ్రీకృష్ణ కన్సల్టెన్సీ. రెగ్యులర్గా మా లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్స్ అన్నీ మా మహేష్ బాబు దగ్గరనే చేపిస్తున్నాం. సో ఇక్కడ వచ్చి ఇప్పుడే ప్రాసెస్ కంప్లీట్ చేసినాం. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తున్నాం. అండ్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఆల్రెడీ మా తార్ రాక్స్ వెళ్ళిపోయింది. అండ్ నేను ఇప్పుడు బయలుదేరిన. ఇక్కడ నుంచి ఒక 1 km ఉంటుంది ఆర్టీఓ ఆఫీస్. బయట పెట్టుడేనా? లోపలికి వెహికల్ అలా లేదా? సో మమ్మీ పేరు మీద ఉంది కార్ కాబట్టి మమ్మీ కూడా వచ్చింది. అడగాలి కదా నువ్వు అడగాలి. ఫైనల్లీ రీచ్ అయ్యాడు ఆర్టీఓ ఆఫీస్ కొమరం భీం. వెంకయ్య కెమెరా చూడు. సంతకం ఉంది కదా. ఫైల్ అది డిలేట్ అయింది కానీ అట్లా చూపిస్తుంది, అందుకే నేను తోడొచ్చిన. దా అజయ్ కుమార్, మా అజయ్ బ్రో ఎక్కడ వెళ్ళిన ఫ్రెండ్స్ సర్కిలే ఉంటుంది. సో మా ఫాలోవర్ సబ్స్క్రైబర్ అయినట. థ్యాంక్ యూ అజయ్ బ్రో. మన పని ఉన్నది మిగిలి. ఇంతకుముందు నా బైక్ మమ్మీ పేరు మీద తీసుకున్నాం కాబట్టి ఆ నెంబర్ చూపిస్తుండే అట. ఇంకో వెహికల్ అని కొద్దిగా పరేషాన్ అయ్యి ఉండే. బట్ అది చేంజ్ చేయించినాం సెప్టెంబర్లో. చేంజ్ అయినా కూడా చూపెట్టింది కావచ్చు. కొద్దిగా పరేషాన్ అయినా, మరి చేంజ్ కాలేదా అయింది అని. ఫ్యూచర్ ఇట్లా వెహికల్ తీసుకుంటామని నాకు తెలుసు కాబట్టి చేంజ్ చేయించిన. అయినా కొద్దిసేపు చూపెట్టి పరేషాన్ చేసింది. నో ప్రాబ్లం. కరెంట్లీ ఒక 10 నిమిషాలు మంది ఉండి ఒక 10 నిమిషాలు, మొత్తం మీద 20 నిమిషాలు నిలబడైంది. అండ్ నెక్స్ట్ అక్కడికి వెళ్ళి వెహికల్ చూపిస్తే మొత్తం మీద రిజిస్ట్రేషన్ ఇప్పుడు అయింది. రైట్, నేను పోతా. అయిపోయిందా రిజిస్ట్రేషన్? అయిపోయిందా? మరి భారతీయుడు సినిమా గుర్తుకొచ్చిందా లేదా? అమ్మ ఎట్లుండే రిజిస్ట్రేషన్? అంతేనా?
అరగంట పైన నిన్న మళ్ళీ వచ్చినా మళ్ళీ పోయినా నాకు అది పోయి కరెంట్ పోయింది. 500 తిన్నారా? అట్లా అట్లా అన్నట్టు మొత్తం మీద మనం ఎంత పర్ఫెక్ట్గా వచ్చినా కూడా ఏదో ఒక రీజన్ తోటి పైసలు అయితే మింగుతారు. ఎంత కరెక్ట్ ఉన్నా చాసీ నంబర్ అంటారు, పైసలు ఎత్తారు. అది సో ఇక్కడంతా అది వ్యవస్థ అదే నడుస్తున్నది. స్పెషల్గా ఇక్కడ ఒక షాపే ఉన్నది. నువ్వు ఎంత కరెక్ట్ డాక్యుమెంట్ తీసుకుపోయినా కూడా చాసీస్ నెంబర్ కరెక్ట్ లేదని చెప్పి ఖచ్చితంగా పైసలు అయితే తింటారు. ఇది పక్కా.